హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ మధ్య డిఫరెంట్ ఏంటో క్లియర్గా డిస్కస్ చేద్దాం. చాలామంది అయితే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఒకటే అనుకుంటారు. అదైతే టోటల్లీ రాంగ్. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. సో ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ట్రేడింగ్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఒకే రోజు షేర్ను కొని మరి అదే రోజు షేర్ని అమ్మడాన్నే మనం ట్రేడింగ్ అంటాము. సపోజ్కి ఈరోజు మార్కెట్ 9:30కి అయితే మనం ఒక షేర్ని బై చేసామనుకో, మరి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి అయితే మనము ఆ షేర్ని సేల్ చేసేయాలి. దీన్నే ఇంట్రా ట్రేడింగ్ అంటాము. ట్రేడింగ్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఈ ట్రేడింగ్లో చాలా ప్రాఫిట్ని అయితే గెయిన్ చేసుకుంటారు. వీళ్ళ గోల్ మొత్తం ఒక్క రోజులోనే ట్రేడింగ్లో ప్రాఫిట్ సంపాదించాలనుకుంటారు. ఇలా చాలా మంది ఉన్నారు. సో ట్రేడింగ్ గురించి మనకు బాగా నాలెడ్జ్ ఉందంటే మంచి ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో రిస్క్ కూడా ఎక్కువ ఉంది. అంటే షేర్ని ఎలా పెరుగుతుంది, సెకండ్స్లో షేర్ తగ్గిపోతుంది, సెకండ్స్లో పెరుగుతుంది. సో ట్రేడింగ్ అనేది చాలా రిస్క్తో కూడినది. ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే 3 or 4 అవర్స్ షేర్స్ని అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే షేర్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, ఏ టైంలో షేర్స్ కొనాలి, ఏ టైంలో షేర్స్ అమ్మాలని దీని మీద ఫోకస్ ఉంటారు. వాళ్ళు 3 or 4 అవర్స్ దాని మీద ఫోకస్తో వర్క్ చేస్తుంటారు. సో అందుకోసమే వాళ్ళు మంచి ప్రాఫిట్ని గెయిన్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి లాస్ కూడా అవుతారు. సో ట్రేడింగ్ చేయాలంటే బాగా నాలెడ్జ్ ఉండాలి. ఒక్క రోజులో షేర్ కొని మరి అమ్మేదాన్ని ఇంట్రా ట్రేడింగ్ అంటాము. ఈ రోజు షేర్ కొని కొన్ని వీక్స్ వరకు వెయిట్ చేసి మరి అమ్మేదాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాము. సో ట్రేడింగ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ట్రేడింగ్ కన్నా చాలా డిఫరెంట్. అదేంటో క్లియర్గా చెప్తాను. ఇన్వెస్ట్మెంట్లో ఒక కంపెనీని మనం చూస్ చేసుకుంటాము. ఆ కంపెనీలో షేర్ కొన్న తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఆ కంపెనీలో మనం హోల్డ్ చేసి తర్వాత మంచి ప్రాఫిట్ రాగానే ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవుతాం. అంటే ఆ షేర్స్ని సేల్ చేస్తాం. దీన్నే ఇన్వెస్ట్మెంట్ అంటాము. సో ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఈ ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా రిస్క్ ఉంటుంది. అదేంటంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి 20 రూపీస్కి షేర్స్, 30 రూపీస్కి, 50 రూపీస్ కానీ పెన్నీ స్టాక్స్ అని అంటారు. ఈ షేర్స్ మనము తక్కువ ప్రైజే ఉందని కొంటాం పోయి. సో ఇందులో కొన్నామనుకో చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సపోజ్ మనకు తెలియకున్నట్లు ఇందులో ఇన్వెస్ట్ చేసామంటే మిగతా వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ రాకపోతే అప్పుడు మన ప్రైస్ అమౌంట్ అనేది అందులోనే ఇరుక్కుపోతుంది. చాలా రిస్క్తో ఉంటుంది. అందుకోసమే చాలామంది ఈ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి రారు. సపోజ్ బిగినర్స్ అయితే ఈ పెన్నీ స్టాక్కి దూరంగా ఉండడమే మేలు. సో ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా రిస్క్తో ఉంది. అది కూడా ఇందులో కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ బాగా చెక్ చేసే మనం కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ముందుగా చూడాల్సింది కంపెనీ లాంగ్ టర్మ్ వరకు మనకి ప్రాఫిట్ తెచ్చిస్తుందా, ఈ కంపెనీ మధ్యలోనే ఏమన్నా మనకి లాసెస్ వస్తుందా అని బాగా ఐడెంటిఫై చేసే మనము ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. మనం ఎందుకంటే కొన్ని సంవత్సరాల వరకు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనము కంపెనీ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. షార్ట్ టర్మ్ అయితే ఈ ట్రేడింగ్ చూసుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ కాబట్టి మనము ఈ ఇన్వెస్ట్మెంట్ని బాగా ఐడెంటిఫై చేయాలి. ట్రేడింగ్ చేయాలంటే ఇవేం అవసరం లేదు. ఓన్లీ షేర్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది ఇవోట్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. సో ఫాస్ట్గా ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెంట్ ఏంటో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ టైమింగ్. ట్రేడింగ్ అనేది తక్కువ టైం ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ టైం ఉంటుంది. మన రిస్క్. ట్రేడింగ్లో చాలా రిస్క్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లో రిస్కే అవసరం లేదు. మనం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తాం కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రిస్క్ అయితే అవసరం లేదు. ట్రేడింగ్ చేసే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. హార్డ్ వన్ గోల్. ట్రేడింగ్లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రాఫిట్ని గెయిన్ చేసుకోవచ్చు. ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేయాలి. పేషెన్స్ తోటి హోల్డ్ చేస్తేనే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫోర్త్ వన్ మైండ్ సెట్. ట్రేడింగ్ చేసే వాళ్ళు స్టాక్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, స్టాప్ లాస్ ఎక్కడ యూజ్ చేయాలి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది, కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆ టెన్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినారు కాబట్టి. ట్రేడింగ్ చేయాలంటే మంచి నాలెడ్జ్ ఉండాలి. ట్రేడింగ్ గురించి షేర్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. సో అలాగే ఇన్వెస్ట్ చేయాలంటే కంపెనీ యొక్క పీవీ రేషియో అండ్ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చెక్ చేసే మనము ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో మనం ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ మధ్య డిఫరెంట్ ఏంటో క్లియర్గా తెలుసుకున్నాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.